హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ వారం రోజుల్లో ఏ రోజు ఏమి జరగనుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 16వ తేదీతో ప్రారంభమై వారం రోజుల పాటు జరిపేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో ఈ ఉత్సవ సంబరం పతాక స్థాయికి చేరుతుంది. వారం రోజుల పాటు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లోకి వెళ్తే జనవరి 16 టెంపుల్ ట్రస్ట్ శ్రీరామ్ జన్మభూమి క్షేత్ర ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త వేడుక అటోన్మెంట్ సిరమనీ జరుగుతుంది. సరయూ నది ఒడ్డున విష్ణుదేవుని ఆరాధన గోపూజ నిర్వహిస్తారు. జనవరి 17 ఆలయంలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాన్ని ఊరేగింపుతో అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలతో సరయూ నది పవిత్ర జలాలు రామజన్మభూమి ఆలయానికి చేరుకుంటాయి. జనవరి 18 గణపతి అంబికా పూజ వరుణ పూజ మాత్రిక పూజ బ్రాహ్మిన్ వరన్ వాస్తు పూజతో పూజదికాలు మొదలవుతాయి. జనవరి 19 హోమగుండం వెలిగిస్తారు. నవగ్రహ హవన్ పూజ నిర్వహిస్తారు. జనవరి 20 సరయూ నదీ జలాలతో రామజన్మభూమి ఆలయ గర్భగుడిని కడిగి శుభ్రం చేస్తారు. అనంతరం వాస్తు శాంతి అన్నదివస్ రిట్యువల్స్ జరుగుతాయి. జనవరి 21 శ్రీరాముని విగ్రహానికి 125 కలశాలతో పవిత్ర స్నానం చేయిస్తారు. జనవరి 22 ఉత్సవాల చివరి రోజు ప్రభాత సేవ జరుగుతుంది. మధ్యాహ్నం రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనతో ఉత్సవ సంబరాలు పతాక స్థాయికి చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.